నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నటువంటి మణిపాల్ హాస్పిటల్స్ లో ఉన్నానండి. చిన్న చిన్న ప్రొసీజర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సర్జరీస్ వరకు ఈ హాస్పిటల్ నిర్వహించడం జరుగుతుంది. మంచి సర్వీస్ అందిస్తూ ఉన్నారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. అలాగే హై అండ్ ఎక్విప్మెంట్ తోటి బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ సుధీర్ కుమార్ గారు, న్యూరో సర్జన్. వారితో మాట్లాడి సాధారణంగా ఈ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వచ్చేటువంటి ఈ విభాగంలో ఎటువంటి సమస్యలకు చూస్తారో, అది బ్రెయిన్ కావచ్చు, అలాగే వెన్నుపూసకి సంబంధించి, అలాగే మెడ నొప్పికి సంబంధించి మనం వింటూ ఉంటాము. ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా వాటిని అధిగమించాలి, సర్జరీ దాకా ఎప్పుడు వెళ్ళాలి, అసలు ఈ ట్రీట్మెంట్స్ అన్ని ఏంటి, వీటి గురించి వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. న్యూరో సర్జన్ అంటే కామన్ గా న్యూరో అనగానే రకరకాల అంశాలు ఉంటాయి. బట్ ప్రేక్షకులకి లేకపోతే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఏ డిపార్ట్మెంట్, అసలు ఏమేమి ఉంటాయి, ఇందులో ఏమేమి చూస్తారు డాక్టర్ గారు అనేది తెలియాలి. న్యూరో సర్జరీ అని వింటాం, కానీ అలాగే న్యూరో సర్జన్ అని మీ గురించి వింటాం. అసలు ఈ డిపార్ట్మెంట్ లో ఏమేమి వస్తాయండి, వీటి గురించి ముందుగా తెలుసుకుందాం. బ్రెయిన్ కి స్పైన్ కి సంబంధించిన అంశాల గురించి జనరల్ గా రెండు రకాల డాక్టర్లు చూస్తారు. ఒకరేమో న్యూరాలజిస్ట్, ఇంకొకరేమో న్యూరో సర్జన్. పేరులోనే ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, బట్ ఇంకా వివరంగా చెప్పాలి అంటే న్యూరో సర్జన్ అంటే సర్జరీ అవసరమైన ఆస్పెక్ట్స్ జనరల్ గా న్యూరో సర్జన్ చూస్తారు. ఓకే. సర్జరీ అవసరం లేకుండా జస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ అన్నప్పుడు న్యూరాలజిస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. టాపిక్ వైజ్ అలాగని తీసుకుంటే ఇప్పుడు జనరల్ గా న్యూరాలజిస్ట్ అయితే స్ట్రోక్, ఈ వణుకుడు జబ్బు, పార్కిన్సోనిజం అని, లేదంటే మతిమరుపు, ఆల్జీమర్స్ అని వాళ్ళు కామన్ గా న్యూరాలజీ వాళ్ళు చూస్తారు. వేరే న్యూరో సర్జన్ అంటే హెడ్ ఇంజరీస్, తలకి దెబ్బ తగిలినప్పుడు, లేదంటే బ్రెయిన్ లో ఏదన్నా కారణంగా మెదడులో నీళ్లు పెరిగి ఆపరేషన్ అవసరం పడుతుంది అంటే, లేదంటే బ్రెయిన్ లో ఎప్పుడన్నా కణితుల్లాగా ట్యూమర్ లాగా వచ్చినప్పుడు, పైన అరిగిపోయి నరాలు దెబ్బతిన్నప్పుడు, లేదంటే నరాలు నలుగుతున్నప్పుడు, స్పైన్ లో కూడా సర్జరీస్ అవసరం పడినప్పుడు న్యూరో సర్జన్ అవసరం పడుతుంది. బ్రెయిన్ ట్యూమర్స్ అని వింటూ ఉంటాం. అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎవరిలో మనం చూస్తాం, వీటికి పర్టికులర్ గా రీజన్స్ అనేవి ఏమైనా ఉంటాయా? మెదడులో ఏ కారణంగానైనా కణితల్లాగా వేరే ఎక్కడైనా స్టార్ట్ అయ్యి బ్రెయిన్ కి స్ప్రెడ్ అయ్యి వచ్చిన ట్యూమర్ అన్న కానివ్వండి, లేదంటే బ్రెయిన్ లోనే స్టార్ట్ అయ్యి పెరిగి పెద్దదైన ట్యూమర్ కానివ్వండి, ఏ ట్యూమర్స్ అయినా కానీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాము. సో బ్రెయిన్ ట్యూమర్స్ లో కామన్ గా కనబడేది ఏంటంటే మెటాస్టాసిస్ అంటాం. శరీరంలో క్యాన్సర్ వేరే ఎక్కడైనా స్టార్ట్ అయ్యి బ్రెయిన్ కి స్ప్రెడ్ అయినప్పుడు బ్రెయిన్ లో కనబడే కణతల్ని మెటాస్టాసిస్ అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ బ్రెయిన్ ప్రైమరీ ట్యూమర్స్ అంటాం. ఇంట్రిన్సిక్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్ లోంచి వచ్చే ట్యూమర్స్ అంటాం. బ్రెయిన్ లో నరాల నుంచి వచ్చే ట్యూమర్స్ ని గ్లయోమాస్ అంటాం. అవి నెక్స్ట్ కామన్ గా కనబడతాయి. ఇవి కాకుండా ఇంకా వేరే రకాలుగా చాలా ట్యూమర్స్ ఉంటాయి. అసలు ఎందుకు వస్తాయి సార్, ఇవి రీజన్ ఏమన్నా ఉంటుందా? మెయిన్ రీజన్ చెప్పాలి అంటే జెనెటిక్ కారణాలే అంటాం. అంటే ప్రతి మనిషిలోనూ కొద్ది గొప్ప జీన్స్ లో మార్పులు ఉంటాయి. అందులో కొన్ని మంచివి, కొన్ని చెడువి ఉంటాయి. ఎవరికి అన్నది చెప్పడం కష్టం, ఎందుకంటే ప్రతి మనిషిది జెనెటిక్ అనాలిసిస్ చేసి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జెనెటిక్ గా ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయని చెప్పడం కష్టం. కాబట్టి ఎవరికి వస్తుందని చెప్పడం కూడా, ప్రెడిక్ట్ చేయడం కూడా కష్టమే. ఎవరికైనా రావచ్చు. సిమ్టమ్స్ తెలుస్తాయండి నార్మల్ గా, అంటే ఎలా అనిపిస్తే వాళ్ళకి ట్యూమర్ అని డిసైడ్ చేయొచ్చు. బ్రెయిన్ ట్యూమర్స్ ఫస్ట్ కామన్ ఏంటంటే హెడ్ ఏక్స్ అండి. ఒక్కసారి బ్రెయిన్ లో ట్యూమర్స్ వచ్చాయి అంటే బ్రెయిన్ లో వాటికి కూడా మళ్ళీ సెపరేట్ గా చోటు అవసరం ఉంటుంది. ఇప్పుడు బ్రెయిన్ లో అది స్కల్లో ఏంటంటే మెదడు ఉంటుంది, మెదడు చుట్టూ నీళ్లు ఉంటాయి, రక్తనాళాల్లో బ్లడ్, వీటికి సరిపడా స్పేసే ఉంటుంది మన స్కల్లో. ఏదైనా కొత్తగా స్టార్ట్ అవ్వాలి అంటే డెఫినెట్లీగా మిగతాది ఏదో కాంప్రమైజ్ అవ్వాలి. ఆ వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి కొత్తగా బ్లీడ్ అయినా కానీ, ట్యూమర్ కానీ ఏదొచ్చినా కూడా డెఫినెట్ గా మెదడులో ప్రెషర్ పెరిగిపోతుంది. అలా పెరిగినప్పుడు ఫస్ట్ వచ్చేది హెడ్ ఏక్. సో బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చినప్పుడు క్లాసికల్ హెడ్ ఏక్ అంటాము. క్లాసికల్ హెడ్ ఏక్ ఎలా ఉంటుందంటే ఎర్లీ మార్నింగ్ హెడ్ ఏక్. సడన్ గా నిద్రపోతున్న మనిషి సడన్ గా లెగుస్తారు, బాగా తీవ్రమైన తలనొప్పితో లెగుస్తారు. లేచిన తర్వాత కొంచెం రిలీఫ్ వస్తుంది. తర్వాత ఏంటంటే మళ్ళీ వామిటింగ్స్ అయిపోతాయి ఇమీడియట్ గా. తర్వాత ఫుల్ గా హెడ్ ఏక్ రిలీవ్ అవుతుంది. అలా వామిటింగ్ అయినప్పుడు మనిషి ఆటోమేటిక్ గా బాగా ఊపిరి తీసుకుంటారు. అలా ఊపిరి తీసుకున్నప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతా వాష్ అవుట్ అయ్యి ఆక్సిజన్ వస్తుంది కాబట్టి మళ్ళీ రక్తనాళాలు సన్నబడిపోతాయి, తలలో ప్రెషర్ తగ్గిపోయి హెడ్ ఏక్ తగ్గిపోతుంది. ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్
సైన్స్. తర్వాత కామన్ గా కనబడేది ఫిట్స్ కి బ్రెయిన్ ట్యూమర్సే కారణం అని అనట్లేదు, ఫిట్స్ కి చాలా కారణాలుగా ఉంటాయి. కాకపోతే హెడేక్ తర్వాత కామన్ గా మనకి బ్రెయిన్ లో ట్యూమర్ ఉంది అంటే కనబడేది ఫిట్స్. కొంతమంది చిన్న ఏజ్ లో కూడా వస్తూ ఉంటాయి కదా సార్. ఏజ్ లోనైనా కూడా వస్తాయి. న్యూ ఆన్సెట్ సీజర్స్ అంటే కొత్తగా వచ్చిన ఫిట్స్ అంటే డెఫినెట్ గా బ్రెయిన్ స్కాన్ చేసి ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటది. ఓకే. ఇది కాకుండా ట్యూమర్స్ ఎక్కడ అంటే ఇప్పుడు ఫంక్షనల్ ఏరియాస్ అని కొన్ని ఏరియాస్ లో ఉంటాయి. ఫంక్షనల్ ఏరియాస్ అంటే ఏవేవైతే మన ఇప్పుడు మాట కానీ మన కాళ్ళు చేతులు పనిచేసే ఏరియాస్ ఉంటాయి కదా బ్రెయిన్ లో, వీటన్నిటిని ఫంక్షనల్ ఏరియాస్ అంటాం. ఆ ఏరియాస్ లో ట్యూమర్స్ వచ్చాయంటే మనకు ఫస్ట్ అవి కనబడిపోతాయి. అప్పుడు హెడేక్ ఉండకపోవచ్చు, సీజర్స్ ఉండకపోవచ్చు. సో పేషెంట్ మాట తడబడి వస్తారు, లేదంటే చెయ్యి వీక్నెస్, కాల్ వీక్నెస్ అలా వచ్చినప్పుడు మళ్ళీ స్కాన్ చేస్తే మనకి ఆ ఫంక్షనల్ ఏరియా అంటాం కదా. ఇప్పుడు కుడివైపు మెదడులో ఫ్రాంటల్ లోబ్ అంటాం. ఫ్రాంటల్ లోబ్ కొంచెం వెనుక భాగంలో మోటార్ కార్టెక్స్ అని ఉంటుంది. ఆ భాగంలో ఏదైనా కణితి వచ్చింది అనుకోండి, వచ్చిన పార్ట్ అఫెక్ట్ అవుతుంది. చెయ్యి పార్ట్ అయితే చెయ్యి వీక్నెస్ వస్తుంది, కాల్ పార్ట్ అయితే కాల్ వీక్నెస్ వస్తుంది. సో అలాంటప్పుడు మళ్ళీ స్కాన్ చేస్తే మనకి ట్యూమర్ బయటపడవచ్చు. మణిపాల్ హాస్పిటల్స్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి వీటికి? బ్రెయిన్ ట్యూమర్ కి సంబంధించిన అన్ని రకాల ట్రీట్మెంట్ ఇప్పుడు మణిపాల్లో ఉన్నాయి. బ్రెయిన్ ట్యూమర్ అనగానే డాక్టర్ ఎవరంటే న్యూరో సర్జన్ చూస్తారు. తర్వాత రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటే రేడియేషన్ పెట్టే డాక్టర్. థర్డ్ మెడికల్ ఆంకాలజిస్ట్. ముగ్గురు అవసరం ఉంటుంది. అంటే బ్రెయిన్ ట్యూమర్స్ లో చాలా రకాలు ఉంటాయండి. సో చెప్పాను కదా, మెటాస్టాసిస్ అనేది కామన్ గా కనబడుతుంది. అంటే క్యాన్సర్ ఎక్కడో స్టార్ట్ అయ్యి బాడీలో బ్రెయిన్ కి స్ప్రెడ్ అయినది మెటాస్టాసిస్ అంటాము. వేరే ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అన్నాను కదా, అంటే బ్రెయిన్ లోనే స్టార్ట్ అయ్యి బ్రెయిన్ లోనే పెరిగి ఇంకెక్కడ కనబడకపోతే ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాము. వాటికి న్యూరో సర్జన్ చూస్తారు. సో అందులోనూ మళ్ళీ అది బినైన్ ట్యూమర్ అంటే సాధారణ కణతనా లేదా క్యాన్సరా, వీటన్నిటిని బట్టి మళ్ళీ రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజిస్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. సో ట్రీట్మెంట్ పరంగా చూస్తే ఏ బ్రెయిన్ ట్యూమర్కైనా సర్జికల్గా తీసేయగలుగుతామో, పేషెంట్కి ట్రీట్మెంట్ ఫుల్ క్యూర్ చేయగలుగుతామంటే ఫస్ట్ ఆప్షన్ సర్జరీ అండి. చాలా మంది భయపడతారు సార్ సర్జరీ అని. అందులో బ్రెయిన్ సర్జరీ అని అనగానే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా వాళ్ళ లైఫ్ ఏమున్నా ఏదో ఒక ప్రాబ్లం ఇంకా వస్తూనే ఉంటుంది, లైఫ్ లాంగ్ అనే ఒక భావన ఉంటుంది. అది నిజమా, అపోహ మాత్రమేనా? అందులో పార్షియల్ ట్రూత్ కూడా ఉంది. అంటే అది పేషెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందా? పేషెంటే కాకుండా ట్యూమర్ క్యారెక్టర్ ని బట్టి కూడా ఉంటది. ట్యూమర్ బయాలజీ, ట్యూమర్ ఇప్పుడు చెప్పాను కదా, సాధారణ ట్యూమర్స్ అయితే మొత్తం తీసేయగలిగితే మళ్ళీ పేషెంట్ మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతారు. సో ట్యూమర్ క్యారెక్టర్ ని బట్టి ఉంటుంది. అంటే మన హిస్టోపెథాలజీ ఇప్పుడు ట్యూమర్ తీయగానే మనము పెథాలజీ టెస్ట్ కి పంపిస్తాం కదా. అని మిగతా క్యాన్సర్స్ తో పోలిస్తేనండి బ్రెయిన్ క్యాన్సర్ ఏదైతే ట్యూమర్స్ బ్రెయిన్ లో ఏవైతే వచ్చాయో అవి మోస్ట్ డేంజరస్ అండ్ రిస్కీ అంటారు, నిజమేనా? ఇప్పుడు మిగతా ఏరియాస్ లో సపోజ్ పేగుల్లో ఒక ట్యూమర్ వచ్చింది అనుకోండి, మనకి 20 feet చిన్న పేగు ఉంటది, తర్వాత పెద్ద పేగులు, అందులో సగం కట్ చేసినా కానీ మనిషి బ్రతకగలుగుతాడు. అదే కదా బ్రెయిన్ కి అలా ఉండదు. సో బ్రెయిన్ కి ఎవ్రీ పార్ట్ హ్యాస్ ఎ పర్టికులర్ ఫంక్షన్. సో బ్రెయిన్ లో ఏదైనా పార్ట్ అఫెక్ట్ అయింది అంటే డెఫినెట్ గా ఫంక్షన్ అఫెక్ట్ అవుతుంది. అది ట్యూమర్ తీసేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అవుతుందా అంటే అది ఎంత త్వరగా పేషెంట్ డాక్టర్ దగ్గరికి వస్తే అంత బెటర్ రిజల్ట్ ఉంటుంది. సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, సర్లేండి మేబీ వీక్నెస్ వల్ల వస్తుంది అనుకుని కొంచెం లేట్ చేసి వస్తారు. అలా డిలే చేసినప్పుడు ఏమవుతుంది అంటే లోపల ట్యూమర్ పెరుగుతుంది, చుట్టుపక్కల ఉన్న బ్రెయిన్ కూడా చేంజ్ అయిపోతుంది. బ్రెయిన్ డ్యామేజ్ అయిన తర్వాత మనం ట్యూమర్ తీసి ప్రయోజనం ఉండదు. మీ ఎక్స్పీరియన్స్ లో ఎన్ని సర్జరీస్ ఇలా మీరు చేసి ఉంటారు? ది మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ ఏదన్నా మాతో షేర్ చేసుకోండి. జనరల్లీ బ్రెయిన్ ట్యూమర్స్ లో ఎవరైనా అడిగితే సిపి యాంగిల్ ట్యూమర్స్ అని, లేదంటే పిట్రోక్లైవల్ మెనింజోమాస్ అంటాం. చిన్న మెదడు చుట్టుపక్కల ఉన్న ఏరియాస్. ఆ ఏరియాస్ లో ఏంటంటే మనం మొహానికి మాట సంబంధించినది, ఫుడ్ తీసుకుంటే మింగుడు పడడానికి, ఇవన్నిటికి సంబంధించిన నరాలు పక్కనే ఉంటాయి. సో ఆ ఏరియాస్ లో వచ్చిన ట్యూమర్స్ ఏంటంటే ఈ అన్ని నరాలని ఇన్వాల్వ్ చేసి ఉంటాయి. సో మనం అవన్నీ నరాలని సెపరేట్ చేసుకుని ట్యూమర్ నుంచి తీయడం కొంచెం కష్టం. సో ఒక పిట్రోక్లైవల్ మెనింజోమా నేను స్టేజ్ చేయాల్సి వచ్చింది. స్టేజ్ అంటే ఫస్ట్ డే చిన్న మెదడు చుట్టుపక్కల పార్ట్ ని తీయాల్సి వచ్చింది. నెక్స్ట్ డే మళ్ళీ పెద్ద మెదడు కింది భాగంలోంచి వెళ్ళి మళ్ళీ ఇంకో పార్ట్ తీయాల్సి వచ్చింది. 2 రోజులు చేశారా సర్జరీ? సో 2 రోజులు, అది కూడా 12 hours. ఓ మై గాడ్. చిన్న మెదడుకి సంబంధించిన ట్యూమర్స్ సిపి యాంగిల్, పిట్రోక్లైవల్ మెనింజోమాస్ అంటే కొంచెం కాంప్లికేటెడ్.
వీటికి చాలా టైం పడుతుందండి, కొంచెం పేషెంట్ గా ఉండి చేయాల్సి వస్తుంది. కొన్ని విన్నాను సార్, కొన్ని పేషెంట్ కాన్షియస్ లో ఉంటారు, కొన్ని అవే కాన్షియస్ క్రేనియోటమీస్. క్రేనియోటమీస్ లో అవే క్రేనియోటమీస్ అంటాము. ఇప్పుడు చెప్పాను కదా మీకు ఫంక్షనల్ ఏరియాస్ అన్న కాన్సెప్ట్. ఏ పార్ట్ లో అయితే మనము సేఫ్ గా తీయగలుగుతాము, కాకపోతే తీసినప్పుడు మనకి పేషెంట్ లో లోపం కనబడకూడదు అని అనుకుంటే పేషెంట్ ని అవైగ్గా ఉంచుతాం. అంటే ఇప్పుడు పేషెంట్ ని మొత్తం మత్తివ్వకుండా జస్ట్ స్కాల్ప్ వరకు ఎక్కడెక్కడైతే మనం కోస్తున్నామో అక్కడ వరకు మత్తిచ్చేసి పేషెంట్ ఫుల్ గా కాన్షియస్ ఉంచి మాట్లాడుతూ ఉంటారు, చెయ్యి కాళ్ళు కదుపుతూ ఉంటారు. సో కాన్సెప్ట్ అంటే అదే. ఇప్పుడు సపోజ్ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ లో కణితి వచ్చిందండి. సో లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ లో కణితి వచ్చినప్పుడు జనరల్ గా మేము ఏమనుకుంటామంటే మాట ఒకటి చెక్ చేయాల్సి ఉంటుంది, రైట్ సైడ్ చెయ్యి కాలు కదుపుతున్నారా అన్నది చెక్ చేయాల్సి ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ సర్జరీ మనం ప్లాన్ చేసామనుకోండి, పేషెంట్ ని ఫుల్ గా కాన్షియస్ గా ఉంచి సర్జరీ చేస్తూ ఉండగానే పేషెంట్ ని మాట్లాడిస్తూ ఉంటాము. వాళ్ళు ఏదైనా పర్టికులర్ ప్రొఫెషన్ లో ఎక్స్పర్ట్ అంటే ఆ ఆస్పెక్ట్ కూడా చెక్ చేసుకుంటూ కాళ్ళు చేతులు కూడా కదుపుతున్నారా లేదా. సపోజ్ ఇప్పుడు మనము బ్రెయిన్ లో ఇంట్రిన్సిక్ ట్యూమర్స్ అంటాం, గ్లయోమాస్ అంటే అది బ్రెయిన్ లోపల వచ్చే ట్యూమర్స్. ఆ ట్యూమర్స్ తీసేటప్పుడు నార్మల్ బ్రెయిన్ కి ట్యూమర్ కి పెద్దగా డిఫరెన్స్ తెలీదు. సో అది తీసేటప్పుడు మనకి ప్రాబ్లం వస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ మెథడ్. సో ఈ నర్వ్స్ ని మానిటర్ చేస్తాం అన్నట్టు. దానికి సెపరేట్ గా ఇంట్రాపరేటివ్ న్యూరో మానిటరింగ్ అని పరికరాలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి పోస్ట్ కేర్ ఎలా ఉంటుందండి? పోస్ట్ ఆఫ్ డే జనరల్ గా రెండు విధాలుగా చూస్తాము. సర్జరీ చాలా సేపు అయింది అనుకోండి, లేదంటే ఏదన్నా కాంప్లికేటెడ్ సర్జరీ అని అనుకుంటే జనరల్ గా పేషెంట్ ని మత్తులోంచి బయట తీసుకురాకుండా పోస్ట్ ఆఫ్ వెంటిలేటర్ మీదే ఉంచి ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం. షిఫ్ట్ చేసి అవసరాన్ని బట్టి స్కాన్ చేయడము, లేదంటే మెల్లిగా పేషెంట్ కోలుకునే పరిస్థితిని బట్టి వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకురావడం. ఇది కొంచెం కాంప్లికేటెడ్ సర్జరీస్ అన్నా అవనండి, లేదంటే ప్రొలాంగ్ సర్జరీస్. ఇప్పుడు చెప్పాను కదా 12 hours 16 hours అలా సర్జరీ అయింది అంటే జనరల్ గా మత్తులోంచి అంత ఈజీగా బయటికి రారు. ఇది ఫస్ట్. సెకండ్, రెగ్యులర్ గా చేసే సర్జరీస్ లో ఏదైతే 3-4 hours లో 6 hours లోపల సర్జరీస్ అయిపోయాయి అనుకోండి, వాళ్ళని ఆన్ టేబుల్ మీదే మత్తులోంచి బయటికి రాగానే మాట్లాడుతున్నారా, కాళ్ళు చేతులు ఆడిస్తున్నారా అని చెక్ చేసుకుని ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం. నెక్స్ట్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వీటి గురించి పర్టికులర్ గా సజెషన్స్ అవి ఇస్తారా? జనరల్ గా ఏంటంటే ఒకసారి సర్జరీ బాగానే జరిగింది, పేషెంట్ ఐసీయూలో ఒక రోజు బాగానే ఉన్నారు, కొత్తగా ప్రాబ్లమ్స్ ఏం కనబడట్లేదు అంటే దే కెన్ గెట్ బ్యాక్ టు దర్ నార్మల్ లైఫ్ స్టైల్. అంటే ఫుడ్ హ్యాబిట్స్ పర్టికులర్ ఫుడ్స్ తినొచ్చు, పర్టికులర్ ఫుడ్స్ తినకూడదు అంటూ ఏం లేదండి. బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ సర్జరీ జరిగిన తర్వాత ఎన్ని రోజుల్లో మళ్ళీ వాళ్ళు రికవర్ అవుతారు? ప్రతి బ్రెయిన్ ట్యూమర్ కి డిఫరెంట్ గా ఉంటుందండి. ఒకవేళ బాగానే జరిగింది అనుకోండి, నెక్స్ట్ డేనే ఆంబులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఆంబులేట్ చేయడం అంటే నెక్స్ట్ డేనే పేషెంట్ ని కూర్చోబెట్టడం, వీక్నెస్ ఏం లేదు అంటే నడిపించడము, ఎంత త్వరగా అయితే అంత త్వరగా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేయిస్తాం. మళ్ళీ డైలీ లైఫ్ కి వాళ్ళు డైలీ రొటీన్ ఏదైతే ఉందో ఎన్ని రోజుల్లో వెళ్ళగలుగుతారండి? యూజువల్ గా 2 weeks to 3 weeks అని చెప్తాం. ఈ లోపల వాళ్ళు సూచర్ రిమూవల్స్ అయిపోతాయి. వీక్నెస్ ఏదన్నా కొంచెం ఉన్నా కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఫిజియోథెరపీతో. సో జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ 2-3 weeks లో దే కెన్ గెట్ బ్యాక్ టు ద నార్మల్ రొటీన్. ఇంకా వీక్నెస్ లేదంటే కొంచెం కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ ఎక్కడైతే పేషెంట్ ముందుగానే బాగా బెడ్ రిడెన్ స్టేట్ లో ఉన్నారు అంటే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో మీ ఎక్స్పీరియన్స్ లో చాలా మందికి ఇలా ట్రీట్ చేశారని చెప్పారు కదా సార్, మోస్ట్ పెయిన్ఫుల్ ఏదన్నా ఉందా? న్యూరో సర్జరీలో మీకు చెప్పినట్టు ప్రతి పార్ట్ బ్రెయిన్ లో ఏదో ఒక ఫంక్షన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు హెడ్ ఇంజరీస్ కానీ ట్యూమర్స్ కానీ మెదడులో బ్లీడ్ అయ్యి కానీ చాలా మంది వచ్చినప్పుడే బాగా సిగ్గా ఉంటారు. సో సర్జరీ చేసిన తర్వాత మేము కూడా యాంటిసిపేట్ చేస్తాం ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు, ఏమేం ప్రాబ్లమ్స్ రాకూడదు అన్నది. అవన్నీ యాంటిసిపేట్ చేసి ముందుకెళ్తాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం ప్లాన్డ్ గానే ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ ఆన్ టేబుల్ రిస్క్స్ ఉంటాయి. అంటే మనం ట్యూమర్ తీస్తుండగా ఏదైనా మెదడుకి వెళ్ళే రక్తనాళం ఏదైనా చిట్లింది అనుకోండి, అక్కడ మనకి సెకండ్ ఆప్షన్స్ అంటూ ఉండవు. ఒక్కసారి మిస్టేక్ అయిపోయింది అంటే అయిపోయింది. అందుకే ముందుగానే యాంటిసిపేట్ చేసి తీరిగ్గా కూర్చొని పేషెంట్ రిలేటివ్స్ తో ఏమేం పాసిబిలిటీస్ ఉంటాయో ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎంత పర్సంటేజ్ రిస్క్ ఉంటుంది, ఎంత పర్సంటేజ్ సేఫ్ గా చేయగలుగుతామో. ఈ కాన్సెప్ట్ లోనే రీసెంట్ గా వచ్చింది ఏంటంటే కాంప్లికేటెడ్ ఏరియాస్ లో ఇప్పుడు చిన్న మెదడుకి అంటుకొని ఉన్న ట్యూమర్స్ కానీ, స్కల్ బేస్ మెదడు కింది భాగంలో ఉన్న ట్యూమర్స్ కానీ ఎంత సేఫ్ గా రిసెక్ట్ చేయగలిగితే
అంత సేఫ్గా రిసెక్ట్ చేసేసి ఏదైనా చిన్న ముక్కలు మిగిలాయి అంటే వాటిని తర్వాత రేడియేషన్కి పంపించవచ్చు. ఇంతకుముందు ఏంటంటే అగ్రెసివ్గా మొత్తం తీసేద్దాము, పేషెంట్కి మొత్తం ట్యూమర్ ఫ్రీ లైఫ్ ఇద్దాము అన్న కాన్సెప్ట్తో వెళ్ళేవారు. అలా వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా వరకు పేషెంట్ కొద్ది గొప్ప బాధపడేవారు. అంటే బ్రెయిన్లో ఏ నరం డ్యామేజ్ అయినా కానీ ఏదో కాంప్లికేషన్స్ వస్తాయి. చూపు కానీ, కన్ను కదపలేకపోవడం కానీ, అంటే మెల్ల కన్ను రావడము, లేదంటే కాలు చేతులు పడిపోవడము. సో అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే సేఫ్ కాన్సెప్ట్ ఏంటంటే సాధారణ కణతలైనా కూడా ఒకవేళ మనం మొత్తం తీయడం వల్ల పేషెంట్కి డెఫినెట్గా కాంప్లికేషన్ వస్తుంది, సర్జరీ తర్వాత డెఫినెట్గా ఏదో ఒక లోపం ఉంటుంది అన్నప్పుడు ఎంత మ్యాక్సిమల్ సేఫ్ రిసెక్షన్ అయితే అంత మ్యాక్సిమంగా తీసేసి ఆ మిగిలిన చిన్న చిన్న ముక్కలకి రేడియేషన్కి వెళ్ళిపోతారు. ఏ కారణాల వల్ల అయినా సరే బ్రెయిన్కి సర్జరీ జరిగిన తర్వాత నార్మల్ అందరిలాగానే ఉంటారండి వాళ్ళు క్యూర్ అయిపోయాక? ఇప్పుడు బినైన్ ట్యూమర్స్లో అయితే చాలా వరకు నార్మల్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోవచ్చు. స్పైన్ అసలు సాధారణంగా ఎటువంటి సమస్యలు వస్తాయి, వేటిని సీరియస్గా పరిగణించాలి వెన్నుపూసకి సంబంధించి? ఓవరాల్గా చూస్తే బ్రెయిన్కి స్పైన్కి కంపేర్ చేస్తే స్పైన్ కొంచెం ఫర్గివింగ్ అండి. బ్రెయిన్లో ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా, ఇట్స్ అన్ఫర్గివింగ్, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రజెంట్ చేయొచ్చు. స్పైన్ కొంచెం ఫర్గివింగ్. సో సాధారణంగా జనరల్గా పాపులేషన్లో చూసేది ఏంటంటే మెడ కానీ నడుము కానీ నొప్పులని వస్తారు. అది ఎందుకంటే మెడ అరిగిపోవడము, నడుము అరిగిపోవడం వల్ల. కరోనా తర్వాత డాక్టర్ గారు ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైపోయింది. ఆ సిస్టమ్ ముందు, ఆ ల్యాప్టాప్ ముందు గంటలు గంటలు కూర్చుని ఉంటారు. ఇంకా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అంటే అది 8 hours షిఫ్ట్ లాగా కొంతలో కొంత బెటర్. ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసాయో ఇక ఆల్మోస్ట్ 20 గంటలు లేకపోతే 18 గంటలైనా సరే ఇంకా లేదండి ఆన్ డ్యూటీలో ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. ఆ ప్రెషర్ చాలా మంది మీద ఉంది. ఆ సిస్టమ్స్ చూసి 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 ఈ మెడ నొప్పులని మేజర్ కంప్లైంట్స్ అక్కడే కదా వస్తాయి. సో వీటికి ఇంకా వేరే సొల్యూషన్ ఏముంది? వీటికి ఇంకేమైనా ఆల్టర్నేట్ పద్ధతులు ఏమైనా ఉన్నాయా? స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు మేము కొన్ని జాగ్రత్తలు చెప్తాం. మెడకి కానీ నడుముకి కానీ కొన్ని జాగ్రత్తలు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కంటిన్యూస్గా వర్క్ చేయకుండా మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోమని ఫస్ట్ చెప్తాం. ఓకే. దెన్ సెకండ్ ఏంటంటే పోస్చర్, నించొని కానీ కూర్చొని కానీ చూసుకున్నప్పుడు స్పైన్ పోస్చర్ కరెక్ట్గా ఉండేలా చూసుకోమని చెప్తాం. సో ల్యాప్టాప్ ఉందనుకోండి, చాలా మంది బెండ్ అయ్యి మెడ బెండ్ చేసి బెడ్ మీద కూర్చొని అలా చేసుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి. అంటే డైలీ మేబీ 15 minutes 20 minutes అంటే పర్లేదు, కానీ వాళ్ళు కంటిన్యూస్గా ఒక్కసారి పనిలో ఇన్వాల్వ్ అవుతే 8 hours 10 hours అట్లాగే చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా టేబుల్ చైర్ బేసికలీ అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, మెడ వంచకుండా చేయాల్సి ఉంటుంది. ప్లస్ కూర్చున్నప్పుడు నడుము కూడా కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదో చూసుకోవాల్సి ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే కూర్చున్నప్పుడు లంబార్ సపోర్ట్ పెట్టుకోమని చెప్తాం. బ్యాక్ సపోర్ట్ ఉండాలి, లంబార్ సపోర్ట్ అంటాం. బ్యాక్ సపోర్ట్ ఉండాలి, మెడ వంచకుండా చూస్తూ ఉండాలి. దెన్ లైక్ ఎనీ సిచ్యువేషన్ కంటిన్యూస్గా వర్క్ చేయకుండా హాఫ్ అన్ అవర్ బ్రేక్స్ తీసుకోవడం మంచిది. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ బాగా కామన్గా కనబడుతుంది. ఈ ఎండకి అసలు ఎక్కడ తగులుతున్నాం అండి అని అంటే ఆఫీస్లో ఆ సెంట్రలైజ్డ్ ఏసీలో కూర్చొని వర్క్ చేస్తున్నాం అంటే ఈ ఎండ చూసి కొన్ని రోజులు అవుతుంది అనే వాళ్ళని చాలా మంది నేను గమనించాను. ఏదో బయట పనిచేసే వాళ్ళంటే ఓకే, కానీ ఆఫీసుల్లో కూర్చొని వర్క్ చేసే వాళ్ళకైతే ఎండ చూసి ఎండ రాకముందు ఆఫీస్కి వచ్చేస్తారు, ఎండ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళడం, ఇది మేజర్ ప్రాబ్లం కదండి ఇవాళ రోజుల్లో. చాలా మందిలో విటమిన్ డి లోపం చూస్తూ ఉంటాము. ఈజీ సప్లిమెంట్స్ ఫార్మసీలో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ 6 months ఒకవేళ మనకి సన్లైట్ ఎక్స్పోజర్ అంత బాగాలేదు, ఎండలోకి ఎక్కువగా వెళ్ళట్లేదు అంటే సప్లిమెంట్స్ తీసుకోవచ్చండి. ఎందుకంటే మన డయట్లో విటమిన్ డి అసలు రావడం కష్టం కదండి. ఎంతో తీసుకుంటేనే కొంచెం అందుతుంది మనకి. అంటే డయట్ లో సిట్రస్ ఫ్రూట్స్ లో తప్ప మిగతా డయట్ లో పెద్దగా వైటమిన్ డి కనబడదు. అది మన స్కిన్ లోనే వస్తుంది, సన్లైట్ తగలగానే మన స్కిన్ లోనే ప్రొడ్యూస్ అవుతుంది. సో అలాంటప్పుడు డైటరీ సప్లిమెంట్స్ ఉన్నాయండి వైటమిన్ డి. అంటే ఏ టైం ఎండ్ అనేది పర్ఫెక్ట్ విటమిన్ డి కోసం అంటారు? జనరల్ గా మన రీజన్ లో చూస్తే ఆఫ్టర్నూన్ ఆ ఎండ టాలరేట్ చేయలేము అసలు. ఆ ఎండ టాలరేట్ చేయగలిగితే 10-15 minutes చాలు మనకి మధ్యాహ్నం టైంలో. ఈ జనరల్ గా మార్నింగ్ టైం లేదంటే ఈవినింగ్ టైం అయితే హాఫ్ అన్ అవర్ బెటర్ అంటాం. అది కూడా మళ్ళీ స్కిన్ కాంప్లెక్షన్ బట్టి ఉంటుందండి. ఫేర్ గా ఉన్న వాళ్ళకి తక్కువ ఎండ అయినా సరిపోతుంది, కొంచెం డార్క్ గా ఉంటే ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ మంచిది. సో అలాంటి వాళ్ళు ఎండలో కూర్చోవాలి, ఎంతో కొంత టైం అయితే స్పెండ్ చేయాలి. అందరికీ ఎండ తగలవు. సో ఎండ తగలట్లేదంటే ఈజీ సొల్యూషన్స్ ఉన్నాయి, వైటమిన్ డి సప్లిమెంటేషన్. బట్ ఎనీవే న్యాచురల్ వైటమిన్ డి అన్నది న్యాచురలే. సో ఎండ తగలగలిగితే అదే బెటర్ ఆప్షన్ అని చెప్తాను. సో ఇంకా ఏం రీజన్స్ ఉంటాయండి నడుము నొప్పి రావడానికి? వీటికి మెయిన్ కారణాలు ఏంటంటే డిస్క్ బయటకు వచ్చి నరాలు నలగడము, లేదంటే నడుములో ఎముక జారిపోవడము, ఇంకా కొంచెం రేర్ కాజెస్ చూస్తే ట్యూమర్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్. సో ఏ కారణాలైనా కూడా
ఇలా నొప్పులు మొదలైనప్పుడు అజాగ్రత్త చేయకుండా న్యూరోసర్జన్ కన్సల్ట్ అయ్యి ఒకవేళ షార్ట్ పీరియడ్ అయితే మనం మెడిసిన్స్ అది ఇచ్చి ట్రై చేయొచ్చు. ప్రొలాంగ్ డ్యూరేషన్ అయితే స్కాన్ చేసి ఇవాల్యుయేట్ చేయడం బెటర్. ఎన్ని రోజుల వరకు నడు నొప్పి కానీ మెడ నొప్పి కానీ వస్తుంటే డాక్టర్ని కన్సల్ట్ చేయాలండి? అందులో ఫిక్స్డ్ వాల్యూస్ అంటే ఏం లేవండి. ఏ పెయిన్ అయినా కూడా మీకు డే టు డే యాక్టివిటీస్ని చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఆ పెయిన్ని కన్సిడర్ చేసి న్యూరోసర్జన్ కన్సల్ట్ అవ్వడం బెటర్. ఎలాగంటే ఇప్పుడు క్రానిక్ పెయిన్ 2-3 వీక్స్ దాటి పెయిన్ తగ్గట్లేదు, పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కానీ పెయిన్ తగ్గట్లేదు, లేదంటే రికరెంట్గా పెయిన్ వచ్చింది మళ్ళీ 3-4 వీక్స్ తర్వాత మళ్ళీ అది అలాగే సేమ్ ప్యాటర్న్లో పెయిన్ వస్తుంది, మళ్ళీ 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ అలాగే సేమ్ ప్యాటర్న్ వస్తుంది, అంటే రికరెంట్గా పెయిన్ వచ్చినా కూడా సిగ్నిఫికెంటే అన్నట్టు. ప్రస్తుతం మణిపాల్ హాస్పిటల్స్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి నడువు నొప్పి మెడ నొప్పితో బాధపడే వాళ్ళకి? అన్ని రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం. ఓకే. స్పైన్ మేము జనరల్గా ఏంటంటే స్పైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే సివి జంక్షన్ అంటాం. ఓకే. అక్కడ నుంచి తీసుకొని కింద శేఖరం అంటాం లాస్ట్, అక్కడ వరకు ఏ ఇబ్బందులు వచ్చినా కానీ మణిపాల్లో వీ హ్యావ్ ఫెసిలిటీ టు ట్రీట్ దమ్. పర్టికులర్గా ఈ ఏజ్ అంటూ ఏమన్నా ఉందా అండి మెడ నొప్పి? ఏజ్ ఈజ్ అ ఫ్యాక్టర్. ఏజ్ అండి, ఏజ్ పెరిగే కొద్దీ అందరికీ మెడలో నడుములో 60 దాటింది అంటే కొద్ది గొప్ప అందరికీ అరుగుతాయి కాబట్టి అందరికీ పెయిన్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరిగిన నుంచి ఈవెన్ 15-year-old లో కూడా మేము డిస్క్ సర్జరీలు చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఏజ్ అన్నది ఒకప్పుడు ఫ్యాక్టర్ ఉండింది, ఇప్పుడు కూడా ఇట్స్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. బట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ప్లస్ ఈ ఐటీ ప్రొఫెషనల్స్ లో చిన్న చిన్న ఏజ్ లో కూడా మేము అన్ని ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. మెడికల్ ఫీల్డ్ లో చాలా రెవల్యూషన్స్ మనం చూస్తున్నాము. ఇప్పుడు వీటికి సంబంధించి ఏమైనా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయండి? ఉన్నాయండి. ఇప్పుడు స్పైన్ ఒకప్పుడు ఓన్లీ ఓపెన్ సర్జరీస్ అయ్యేవి, మెల్లిమెల్లిగా మైక్రోస్కోపిక్ షిఫ్ట్ అయ్యాము, ఇప్పుడు ఎండోస్కోపీ కూడా వస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే ఇన్సిషన్ సైజ్ తగ్గుతూ పోతుంది, లోపల చేసే విధానం కూడా మారిపోతుంది. కొన్ని ఏంటంటే ఇంజెక్షన్స్ ద్వారా ట్రీట్ చేస్తామని చాలా హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ మనం చూస్తున్నాం కదా, వాటికి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి మణిపాల్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ కి డిఫరెన్స్ చెప్పండి. డిఫరెన్స్ అంటూ ఏముండదు మేడం, ఇండికేషన్స్ అన్ని సెపరేట్ గా ఉంటాయి. ఇప్పుడు ఒక పేషెంట్ ఒక ఇబ్బందితో వచ్చారు అంటే ఫస్ట్ ట్రయల్ ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్ చేసి ఇవాల్యుయేట్ చేస్తాం ఎంత ప్రాబ్లం ఉందని. ఆ ప్రాబ్లమ్ ఇవాల్యుయేట్ చేసిన తర్వాత ప్రాబ్లమ్ని బట్టి దాంట్లో ఏ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందని ఫస్ట్ కేటగరైజ్ చేస్తాం. ఇప్పుడు చిన్న ప్రాబ్లం అయినా అనుకోండి, మెడిసిన్స్ కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, చిన్న చిన్న జాగ్రత్తలు, నడుము వంచకుండా, బరువులు మోయకుండా ఇలా లైఫ్ స్టైల్ మార్చుకుంటే తగ్గిపోతుందని చెప్తాం. సో ఇలా తగ్గిపోయినప్పుడు ఫిజియోథెరపీ కూడా ఇంకో ఆస్పెక్ట్ ఉంటుంది, ఫిజియోథెరపీ యాడ్ చేస్తాం. సో ఫిజియోథెరపీలో పెయిన్ తగ్గించడానికి మార్గాలు ఉంటాయి, పెయిన్ తగ్గిన తర్వాత మళ్ళీ నడుము నొప్పులు తిరిగి రాకుండా ఉండడానికి ఎక్సర్సైజెస్ అలా ఉంటాయి. సో ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంటంటే ఇంకా ఈ మెడిసిన్స్ ఫిజియోథెరపీ ఇదన్నీ ట్రై చేసినా కూడా వాళ్ళకి ఇబ్బంది తగ్గట్లేదు అంటే దెన్ నెక్స్ట్ 2 కేటగిరీస్లో ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇంజెక్షన్స్ ఇస్తే తగ్గిపోతుందా, లేదా ఇంజెక్షన్ కాకుండా ఇంజెక్షన్స్ ఇచ్చినా తగ్గే పేషెంట్ కాదు అనుకుంటే దెన్ సర్జికల్ గా ఆప్షన్స్ ఉంటాయి. వచ్చిన ప్రతి పేషెంట్ ని ఇలా కేటగరైజ్ చేసి బేసికలీ ఏంటంటే ఇనిషియల్ ఇవాల్యుయేషన్, ఇనిషియల్ గా ఎంఆర్ఐ సిటీ ఏదో అవసరమైతే ఆ స్కాన్ చేసి దాన్ని బట్టి మెడికల్ మేనేజ్మెంటా, ఇంజెక్షన్స్ ఇచ్చి నయం చేయడమా, లేక సర్జికల్ అవి డిసైడ్ చేస్తారు. సో అన్ని రకాలుగా ట్రీట్మెంట్ మణిపాల్లో అవైలబుల్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన పేషెంట్ మెడికల్ మేనేజ్మెంట్ ఒకవేళ సక్సీడ్ అవ్వలేదు అనుకోండి, అన్సక్సెస్ఫుల్ అవుతే నెక్స్ట్ ఇంజెక్షన్స్ కి వెళ్ళొచ్చు. వీళ్ళు ఇంజెక్షన్స్ వల్ల కూడా తగ్గట్లేదు అంటే నెక్స్ట్ సర్జరీస్. ఒక పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అండ్ బెస్ట్ సొల్యూషన్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో వాట్ ఆర్ యువర్ ఫైనల్ వర్డ్స్? అంటే ఒక హెల్త్ మెయింటైన్ చేయాలి, హెల్తీగా ఉండాలి మనిషి అంటే, ఈ మెడ నొప్పి కానీ నడువు నొప్పి కానీ బ్రెయిన్కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఆ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలో 2 ముక్కల్లో చెప్పండి సార్. అందరూ హెల్త్ కాన్షియస్ అయ్యారు కోవిడ్ తర్వాత, అవేర్నెస్ బాగా పెరిగింది. సో అందరూ ఇంకా ఫుడ్ గురించి 2 సార్లు ఆలోచించి తింటున్నారు. సో ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. లైక్ ఆల్వేస్ మీట్ ప్రొడక్ట్స్ లిమిట్ చేసుకొని ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవి మెయిన్ కాంపోనెంట్ అవుతే డైట్ వైజ్ మనం సేఫ్ గా ఉన్నట్టు. ఇది కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇప్పుడు బాగా అలవాటు అయిపోతుంది. ఐటీ ప్రొఫెషన్స్ లో వాళ్ళకి ఇంకా కంపల్సరీ కాబట్టి చేయాల్సి వస్తుంది. అది కాకుండా మిగతా ప్రొఫెషన్స్ లో కూడా ఇప్పుడు మనకు కొంచెం ఫ్రీ టైం ఉంది అంటే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళము, సరే అలా మాట్లాడొద్దాము లేదంటే ఫ్రెండ్స్ ని కలిసి వద్దామని బయట వెళ్ళేవాళ్ళు.
ఇప్పుడు ఏంటంటే ఫోన్ వచ్చేసింది Yes. కాబట్టి అదే మన phone- ఫ్రెండ్స్ ఆ, ఫోనే ఇప్పుడు అదే ఫ్రెండ్ మన ఫ్రెండ్ అయిపోయింది కాబట్టి కంటిన్యూస్ గా ఫోన్ కూర్చొని మాట్లాడుతున్నాం. ఫోన్ లో మాట్లాడడము, రీల్స్ చూసుకోవడము. సో ఇది కొంచెం తగ్గించాల్సి ఉంటుంది. దెన్ థర్డ్ మీకు చెప్పాను కదా వైటమిన్ డి డెఫిషియన్సీ. వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల బోన్ మీద ఎఫెక్ట్ కాదు, ఇంకా చాలా సిస్టమ్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. లైక్ వైటమిన్ డి డెఫిషియన్సీ డిప్రెషన్ కి కూడా కారణం అవ్వచ్చు. సో ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. వైటమిన్ డి డెఫిషియన్సీ Okay. వల్ల మిగతా పార్ట్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సన్లైట్ ఎక్స్పోజర్ ఆన్ ఏ డైలీ బేసిస్ చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా ఎక్సర్సైజ్ అంటే బాడీకి తగ్గట్టుగా, ఏజ్కి తగ్గట్టుగా అందరూ జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్ వాకింగ్, లేదంటే రన్నింగ్, లేదంటే స్విమ్మింగ్, ఏదైనా స్పోర్ట్ యాక్టివిటీ ముందు నుంచే మీరు అలవాటు అయ్యి ఉంటే ఆ స్పోర్ట్ యాక్టివిటీ, లేదంటే సింపుల్ వాకింగ్. రకరకాల హాస్పిటల్స్ చూస్తున్నాము, అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ అందిస్తామని చెప్పి ఇలా చాలా హాస్పిటల్స్ పేరు పొందని మనం చూస్తాం. బట్ అవన్నీ కాకుండా ఎందుకు మణిపాల్ హాస్పిటల్స్ కి రావాలి, ఇక్కడ అందించేటువంటి ఆ ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏంటి? మణిపాల్కి ఒక పేషెంట్ ఒకసారి వచ్చారు అంటే అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకొక చోటుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మొత్తం ట్రీట్మెంట్ పేషెంట్ లోపలికి వచ్చి బయటకు వెళ్ళిన లోపల అన్ని డిపార్ట్మెంట్స్ అంటే అవసరమైన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన అందరు డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ని కలిసి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళొచ్చు. ఒకసారి ఇక్కడికి వచ్చారు అంటే ఆయనకు పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్ని బట్టి ఆ పర్టికులర్ డాక్టర్ వచ్చి చూస్తారు. ఆ డాక్టర్కి ఒకవేళ ఇంకొక డాక్టర్ ఇన్వాల్వ్మెంట్ అవసరం ఉంటుంది, ఇంకొక పర్టికులర్ స్పెషాలిటీ డాక్టర్ అవసరం ఉంటుంది, హెల్ప్ అవసరం ఉంటుంది అంటే వెంటనే అవైలబుల్ ఉంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హెడ్ ఇంజరీ పేషెంట్ వచ్చారు అంటే బ్రెయిన్ పరంగా మేము న్యూరోసర్జన్స్ చూస్తూ ఉంటాం. ఓకే. హెడ్ ఇంజరీ పేషెంట్ కోమాలో ఉన్నారు అంటే ఆయనకి వెంటిలేటర్ సపోర్ట్ అవసరం ఉంటుంది. వెంటిలేటర్ మేనేజ్ చేయడానికి ఇంటెన్సివిస్ట్, రౌండ్ ద క్లాక్ ఇంటెన్సివిస్ట్ అవైలబుల్ ఉంటారు మణిపాల్ హాస్పిటల్లో. సో న్యూట్రిషన్ మనం ట్యూబ్ ద్వారానే ఇస్తాం కాబట్టి డెఫినెట్గా న్యూట్రిషన్ దెబ్బతింటుంది. సో దానికి సంబంధించిన న్యూట్రిషనిస్ట్ ఉన్నారు. ఇప్పుడు చెస్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు లోపల బ్రాంకోస్కోపీ అని లైట్ వేసి ఇన్ఫెక్షన్ క్లియర్ చేయడం కానీ, బయాప్సీ తీయడం కానీ అలా అవసరాలు ఉంటాయి. అలా అవసరం పడినప్పుడు పల్మనాలజిస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సైమల్టేనియస్గా ఒకవేళ మనం ట్యూబ్ ద్వారానే ఫుడ్ ఇవ్వలేము, పొట్టలో ట్యూబ్ వేయాల్సి ఉంటుంది అంటే సర్జికల్ గ్యాస్ట్రో లేదంటే మెడికల్ గ్యాస్ట్రో ఇన్వాల్వ్మెంట్ అవసరం ఉంటుంది. అంటే వేరే వేరే హాస్పిటల్స్ క్లినిక్స్ మళ్ళీ తిరగలే అవసరం ఉండదు. ఇంకా హెడ్ ఇంజరీ అంటే పేషెంట్ ఓన్లీ హెడ్ ఇంజరీతో రారు, చాలా వరకు పాలిట్రామాతో వస్తారు. పాలిట్రామా అంటే స్పైన్ ఇరుగుండొచ్చు, లేదంటే కాళ్ళు చేతులు ఫ్రాక్చర్స్ ఉంటాయి. మళ్ళీ వాటికి సంబంధించిన ఆర్థోపెడిషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఎముకల డాక్టర్ అవసరము ఉంటుంది. కొంతమంది హెడ్ ఇంజరీతో వచ్చినప్పుడు కాళ్ళలో రక్తనాళాలు తెగిపోయి వాస్కులర్ సర్జన్ అవసరం ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఒకే చోట ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు అవైలబుల్ ఉంటుంది మణిపాల్ హాస్పిటల్లో. డీలే ఉండదు, బేసికలీ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి పేషెంట్ రాగానే ఇక్కడ అక్కడ తిరగాల్సిన అవసరం లేకుండా ట్రీట్మెంట్ మొత్తం కాంప్రిహెన్సివ్గా ఒకే చోట జరిగిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మంచి టిప్స్ చెప్పారు. అలాగే ఎందుకు ప్రాబ్లం వస్తుంది, వాటికి సొల్యూషన్ ఏంటి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో విన్నారు కదా, విజయవాడలో ఉన్నటువంటి మణిపాల్ హాస్పిటల్స్లో బ్రెయిన్కి సంబంధించి కావచ్చు, అలాగే స్పైన్, మెడ నొప్పులు, ఇలా రకరకాల నొప్పులతో చాలామంది బాధపడుతూ ఉంటారండి. రకరకాల ప్లేసెస్కి మీరు వెళ్ళుంటారు, ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక దగ్గర మిస్ అయ్యి మళ్ళీ నొప్పులు తగ్గట్లేదండి, నడువు నొప్పి అలాగే ఉంది, మెడ నొప్పి విపరీతం అయిపోతుంది, మాకు తెలిసిన వాళ్ళకి బ్రెయిన్ సర్జరీ చేయాల్సి ఉంది, ఎక్కడికి వెళ్ళాలనే వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్, బెస్ట్ ట్రీట్మెంట్ అందించేటువంటి స్థలం అండి మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ. అడ్రస్ నేను క్లియర్గా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, అలాగే ఫోన్ నెంబర్ ఇస్తాను. మీరు డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి, వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను. కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని డాక్టర్ గారిని కలవండి, ది బెస్ట్ ట్రీట్మెంట్ అందుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.